హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ల్యాండ్స్ చాలా వరకు డబుల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అలా జరిగినప్పుడు ఎలా వాడు ఒరిజినల్ అంటే ఎటు పోతున్నాడు, లాస్ట్కి చూస్తే కనుక ఎవరైతే డబుల్ సెకండ్ వాడు వచ్చిన వాడికి న్యాయం జరుగుతుంది. ఎందుకు ఇలాంటి సందర్భాల్లో జరుగుతాయి? సెకండ్ వచ్చిన వాడికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని ఏం లేదమ్మా. ఫస్ట్ మీరు కొనుక్కునేటప్పుడు అవి అపార్ట్మెంట్స్లో జరగవు, ల్యాండ్స్లోనే జరుగుతాయి. ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు తక్కువకు వస్తుంది అనగానే పరిగెత్తుకెళ్ళి కొనేస్తాం. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయరు. వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ చేసి వీళ్ళ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఎవరు అమ్మారు, వీళ్ళకి అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చింది, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీయా లేకపోతే వాళ్ళ సొంతార్జితమా అనేది ఒక 15 to 20 years డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నారనుకో అందులో వీడి పేరు ఉండదు. నిజంగానే ఫేక్ రిజిస్ట్రేషన్స్ ఇవి. రిజిస్టర్ ఆఫీస్లో డబుల్ రిజిస్ట్రేషన్స్ అవి ఉండవు. వీళ్ళు ఫేక్ చేసుకుంటారు, లేదా ఏదో లీజ్కి ఇచ్చినట్టు సృష్టించుకుంటారు, దాన్ని రిజిస్టర్ చేసుకుంటాడు. అందుకని ఒరిజినల్ రిజిస్ట్రేషన్ మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. అది మనం ఎంక్వైరీ చేస్తే మాత్రం దాన్ని జోలికి తెలిసిపోతుంది, సరిపోతుంది. అందుకే 20 years మేము అంటే ఇప్పుడు ఎవరు బ్రోకర్స్ని పట్టుకుని వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అవి చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏముండేదంటే లీగల్ అడ్వైజర్స్గా మేమే ఉండేవాళ్ళం. ఏ ప్రాపర్టీ అయినా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కూడా మేము వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా కూడా ఉండేవాళ్ళం మేము అడ్వకేట్స్. సో అప్పుడు ఇలాంటివి ఏవి జరిగేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఇగో వెంచర్స్లోని అక్కడ ఇక్కడ ఉంటున్నారు కదా వాళ్ళు ఏంటి బల్క్ మీద ఇస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, అసలు వాళ్ళు రారు, ఎవరో వస్తారు, ఇలాగే డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. సో అలాంటివి చూసుకుని మీరు ఎవరైనా మీకు తెలిసిన అడ్వకేట్స్ ఉన్నారా, లేదా దాంట్లో లీగల్ అడ్వైజర్స్ ఉన్నారా, లీగల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ త్రూ వెళ్ళినా మీకు ఫ్రాడ్ నుంచి రక్షించబడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.